అదిగో చింత మామిడి గూడ బయలుదేరుతున్న పులి. ఊరి పేరు ఏంటిది? రైట్ సైడ్ షాప్ ఉంటుంది. ఓహోహో, చెట్లు పొట్లు. అబ్బా చచ్చమ్మా ఎంట్రన్స్ ఊరి దగ్గర చింతమాను కూడా అట ఈ ఊరి పేరు. చాలా బాగుంది. చింత అంటే చింత చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఏమోనండి, అదిగోండి అదేనా చింత చెట్లు అంటే ఇవే ఇలాంటివే చింత చెట్లు. చింత చెట్టు ఎంత బాగుందో. జుంబిరి రోడ్ అండి. జుంబిరి రోడ్డా? జుంబిరి రోడ్, జుంబిరి రోడ్ అబ్బా చాలా బాగుంది. జుంబిరి రోడ్ ఇప్పుడు మనం ఆ రూట్కే మనం వెళ్తాం. జుంబిరి రోడ్ వెళ్తామా? ఇదేంటి రూట్ మారిపోయి మనం లోతుపుట్ట అంటారు దీన్ని. లోతుపుట్ట అంటే లోతుగా ఉన్న రోడ్డు అనమాట. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందా. కొండ ఎక్కిపోతున్నాం. కొండ ఎక్కిపోతున్నాం. చిన్నగానే ఉంటదండి. ఓకే, సింగిల్ లైన్ రూట్ ఇది. ఆపోజిట్ గా ఏ వెహికల్ వచ్చినా సరే కొంచెం జాగ్రత్తగా మనం వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద బళ్ళు కూడా వస్తుంటాయి, లగేజ్ ట్రక్స్. ఆల్రెడీ ఏదో వచ్చేస్తుంది. సో వచ్చేటప్పుడు కొంచెం మనం చూడండి, అతను డౌన్ దించాడు కదా. చూసావా ఎంత మంచిగా. అంటే ఇలా ఉండాలి. అది ఇలాగైతే బాగుంటుంది. ఈ టర్నింగ్ ఉంది కదండి, ఇక్కడ చూపించండి. ఇటు ఈ టర్నింగ్ ఏదైతే ఉందో ఈ టర్నింగ్ లో ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట ఈ మలుపు దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో రీసెంట్ గా ఏంటంటే పిల్లలకి బైక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. పిల్లలకి లైసెన్స్ ఇటు కనీసం అవగాహన లేకుండా వాళ్ళేమో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని వచ్చి ఆ టర్నింగ్ దగ్గర ఎక్కువ వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లొకేషన్ పేరు అది? ఇది టిక్కబాయ్ జంక్షన్. టిక్కబాయ్ జంక్షన్ దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయటమ్మా. అది చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ ప్లేస్ లో కూడా యాక్సిడెంట్ చాలా గట్టిగా అవుతుందండి. ఇది చూడండి, కనిపించని కర్వ్ అనమాట. ఇలా మనం పైకి వెళ్లే కొద్దీ అవతల నుంచి ఏ బండి వస్తుందో ఏంటో మనకు తెలియదు. అందుకే ఇలా కంటిన్యూస్ గా హార్న్ కొట్టుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు చాలా మంది హార్న్ కొట్టకుండా వచ్చడంతో చాలా యాక్సిడెంట్స్ ఈ ప్లేస్ లో జరుగుతాయి. అది ఇదొక ఊరు. ఈ ఊరు అందమైన ఇల్లు, ఈ గడ్డిల్లు అనేది చాలా నా చిన్నప్పుడు ఎక్కడో చూసానబ్బా. ఎంత బాగుంది గడ్డూళ్ళు. ఇదో చెట్లు. బాగుంటుంది. సూపర్ అబ్బా. ఇది ఒక్కడ సినిమాలో లొకేషన్ లా ఉంది. చెట్టు అమ్మో. మళ్ళీ ఎంత దూరం తీసుకొచ్చి మాకు ఈ లొకేషన్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు బాబు గారు. ధన్యవాదాలు గుమ్మేశ్వరరావు గారు. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుంది చూడండి. అద్భుతం. అబ్బా ఏంటి ఏదో చెట్లు, మర్రి చెట్లు లాగా. అమ్మో భయంకర మర్రి చెట్లు. రియల్ సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ. ఓహో ఏట గోహలో. అబ్బాబాబు ఎంత బాగున్నాయి రా బాబు గోహలో. చాలా బాగున్నాయి గోహలు. అమ్మో ఈ గోహలుగా చూస్తుంది నాకే భయం వేసేస్తుంది. అమ్మో ఏటివి చీమలు. అమ్మో ఊరిడి అమ్మ, ఇక్కడ చీమలు కూడా ఉన్నాయా? ఊరి నాయన ఎలాగైతే దారుణమే. చూడండి ఎంత బాగున్నాయో. సూపర్. పనసకాయ, పనస పళ్ళు. ముందు పనసకాయలు అయ్యా, తర్వాత పనస పళ్ళు అయిపోతాయి. అద్భుతం అనమాట. ఏంటి ఎంత ఉన్నాయి బాబు ఇవే. ఎంత ఉంటాయి ఇవి. ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే ఇక్కడ దొరుకుతాయి ఈ ఊర్లో. ఈ లొకేషన్తో పాటు ఈ అందమైన అడవిలో పాటు ఈ పనస పండు చెట్టు ఎంత